ప్రైస్ లార్డ్. బాగున్నారా? నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తనలు 147:13. గుమ్మములు అన్నప్పుడు మనకు తెలుసు, గుమ్మం అంటే ఇంటి ముందు ఉన్న తలుపు. వాటిని ఆ గడియలు ఎందుకు బలపరచాలి? ఎందుకు రాత్రి పడుకునేటప్పుడు గడి పెట్టారా లేదా అని అడుగుతారు. బయట ఉన్న పరిస్థితులు బాలేనప్పుడు దుష్టులు ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉంది. జంతువులు రావచ్చు, గడియ లేకపోతే దొంగలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నీ గడియలు నేను బలపరిచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మన గడియలు బలపరిస్తే ఏ దుష్టుడైనా రాగలడా? రాలేడు. ఏ కీడు రాకుండా నీ ఇంటిని దేవుడు కాపాడబోతున్నాడు. దేవుని బిడ్డ, నీ ఇంటికి దేవుని కాపుదల ఉండబోతుంది. తర్వాత అంటున్నాడు, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని. నీ ఇంటిని బలపరుస్తున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాడు, నీ జీవితాన్ని బలపరుస్తా అన్నాడు. అనేక విధాలైన కలవరాలు, భయాలతో నిండిపోయింది ఈ లోకం. అశాంతితో నింపబడింది. ఎక్కడ చూసినా అల్లర్లు, అవమానకరమైన కార్యాలు, చీకటి కార్యాలు, దుష్టక్రియలు జరుగుతున్నాయి. ఈ లోకంలో అవి నీ ఇంట్లోకి ప్రవేశించకుండా, నీ కుటుంబంలోనికి ప్రవేశించకుండా దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థించాలి ప్రతిరోజు. ప్రభువా, నేను గడి పెట్టడమే కాదు నాయనా, మీరు పెట్టండి గడి. మా ఆత్మీయ జీవితాలకు మనం భౌతికమైన ఇంటికి గడి పెడతాం, కానీ మనసుకు గడి పెట్టగలవా? మనసుకు గడి దేవుడే పెట్టాలి. నీ ఇంట్లో డోర్లు వేసుకున్నావు, కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులు మనసులకు డోర్లు వేయగలవా? వేయలేవు. అందుకే కదా పేరెంట్స్ బాధపడుతున్నారు. నా కుమారుడు ఎందుకు ఇలా పాడైపోయాడు, కుమార్తె ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తుంది, వాళ్ళ ఆలోచనలు ఎందుకు ఇలా పాడైపోయాయి, చెల్లాచెదురైపోతున్నాయి అంటే దేవుని కాపుదల కోల్పోయి వాళ్ళు ఒకే ఇంట్లో ఉండొచ్చు. ఇంటికి గడియ పెడుతున్నారు దొంగలు రాకుండా, కానీ నీ మనసులో దొంగలు ప్రవేశించారు, నీ ఆలోచనలో దొంగలు ప్రవేశించారు. దురాలోచనలు మనిషిని కృంగదీయడం కాదు, ఆ వ్యక్తి అక్కడ అన్నీ ఉన్నప్పటికీ అశాంతితో ఉంటాడు. ఇంట్లో అన్నీ ఉన్నా పోగొట్టుకున్నోడ్లాగా ఏడుపు ముఖం కలిగి ఉంటాడు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఏవేవో పిచ్చి ఆలోచనలు మనసును పాడు చేస్తాయి. నీ హృదయ ద్వారమును దేవుడు కాపుదల పెట్టును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. చింతలెన్ని ఉన్నా చెంత చేరదీయువాడు, ప్రేమ గల్లవాడు, ఎవరు మరచినా